మాది నాగపురం. మా భర్త వెళ్ళా, నా పేరు కనకవ. 11 గుంటల భూమి సార్ వచ్చిన సంది 1650 పడ్డాయి. ఆయన పేరు నాకు రేవంత్ రెడ్డి వచ్చిన సంది. ఇక దండం పెడతా. ఇక నేను కాలు చెక్కలేందని అంతకుముందు పడితే అప్పుడు తక్కువ వచ్చినాయి. నేను నాకు చదువుతుంది అన్న పడితే వాటకాలు తెచ్చుకున్నా సార్. 1370 అప్పుడు పడ్డాయి. ఇప్పుడు గిట్లా వస్తుంది సార్ 1650. ఎట్లా అనిపిస్తుందమ్మా? నాకు మంచిగా సంతోషం అనిపిస్తుంది. బాగా దిక్కు లేదని, అయ్యవాళ్ళేందని, పిల్లలు లేదని ఎట్లా చేసినా మీద ఆయన గ్రామాలలో ఈ రైతు బంధు గురించి లేనిపోని అపోహలు సృష్టించడానికి ఈ హరీష్ రావు గారికి నామాపురమే దొరుకుతుంది, మరియు కేకే మహేందర్ రెడ్డి భూములే దొరుకుతాయి. కేకే మహేందర్ రెడ్డి గారిని కౌంటర్ చేయడానికి హుస్నాబాద్ ఎలక్షన్లలో కూడా కేకే మహేందర్ రెడ్డిని కౌంటర్ చేసి కేకే మహేందర్ రెడ్డికి మేము 50 ఎకరాలు వేసినాం, 50 ఎకరాలకు రైతు బంధు వేసినామని చెప్పిండు. ఈరోజు కూడా కేకే మహేందర్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఈయన కుయుక్తులు పన్నుతుండు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ వ్యవస్థలో కేకే మహేందర్ రెడ్డి ఆయన పాత్ర ఎంత అనేది ఈ మన సిరిసిల్ల నియోజకవర్గానికి తెలిసినటువంటి విషయం. అయితే ఈయన యొక్క కుయుక్తులు పన్నాలంటే, ఈయనలాగా కుయుక్తులు పన్నాలంటే కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ, కేటీఆర్ కానీ వాళ్ళు ఉండలేరు. ఒకవేళ మహేందర్ రెడ్డి గారు ఒక నోరు విప్పినట్టయితే వీళ్ళ యొక్క చరిత్ర ఉండదు, చరిత్రహీనులుగా మిగులుతారు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే ప్రతిదానికి కేకే మహేందర్ రెడ్డిని టార్గెట్ చేసి కేకే మహేందర్ రెడ్డిని టార్గెట్ చేయడం ఎందుకొరకు? హరీష్ రావు నీ యొక్క కుయుక్తులు మాకు తెలుసు. నీ యొక్క సిద్దిపేట నియోజకవర్గంలో నంగునూరు మండల్లో ఖానాపూర్ విలేజ్ ఉంది. ఖానాపూర్ విలేజ్లో నీ యొక్క మిత్రుడు జయపాల్ రెడ్డి అని ఒక టీచర్ ఉంటాడు. ఒక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే 5000 రూపాయలు. మొత్తం కాన్స్టిట్యున్సీలో ఎన్ని వందల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయో అవి అన్నీ డీ ద్వారా నీకు ముడతాయి. నీ లెక్క ముడుపులు తీసుకునే తత్వం మహేందర్ రెడ్డిది కాదు. మేము నిజంగా చెప్తున్నాం. మహేందర్ రెడ్డి నికార్సైన మనిషి, నిక్కైతన మనిషి, తెలంగాణ వాద బిడ్డ. ఆయనను నిలుపుకోలేక, మేము కాపాడుకోలేక ఆయన ఏదో రకంగా టార్గెట్ చేస్తే మేము సహించం. ఖబర్దార్, మేము నిజంగా చెప్తున్నాం. ఇవాళ జరిగినటువంటి విషయంలో నిన్ను ఇంతవరకు మేము ఏనాడు ఒక పల్లెత్తి మాటలు లేదు హరీష్ రావు గారు. ఈసారి మాత్రం నిన్ను మేము కూడా టార్గెట్ చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండలంలో మరి నామాపూర్ గ్రామం అంటేనే కేకే మహేందర్ రెడ్డి గారి వాస్తవ్యులు. మరి వారి గ్రామంలోనే రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాన్ని మరి హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీకి మరి కేకే మహేందర్ రెడ్డి గారికి సిరిసిల్ల నియోజకవర్గంలో వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మరి మహేందర్ రెడ్డి గారిపై అదేవిధంగా కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తొక్కేస్తున్నారు. మరి దాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో స్వగ్రామం మహేందర్ రెడ్డి గారి స్వగ్రామం నామాపూర్లో మరి గ్రామానికి చెందినటువంటి నకీర్తి కన్కోవకు భర్త ఎల్లయ్య గారికి 31 గుంటల భూమి ఉన్నది. ఆ 31 గుంటల భూమికి రైతు భరోసా 1650 రూపాయలు మాత్రమే వేసిర్రు అని చెప్పడము హరీష్ రావు గారి నిదర్శనానికి ఇది సిగ్గు చేయటని చెప్తా ఉన్నాం. ఈ పాస్బుక్ పక్కకున్నామే నకీర్తి కన్కో గారే, భర్త ఎల్లయ్య నామపూర్ గ్రామం. మరి వారి ప్రభుత్వం ఇచ్చిందే ఈ పాస్బుక్. ధరణి ప్రకారమే ఆమెకు 11 గుంటల భూమి ఉంది. ఆ 11 గుంటల భూమికి మీరు 1375 రూపాయలు వేస్తే మరి ఎకరాన మేము సంవత్సరానికి 13,000 రూపాయల చొప్పున మరి ఇలా ఈ 11 గుంటల భూమికి 1650 రూపాయలు ఇస్తే మా ప్రభుత్వంపై, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంపై ఇటు కేకే మహేందర్ రెడ్డి గారిని అబాస్ పాలు చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తూ రైతులలో పార్టీని, బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవాలి, ఏ విధంగా బతికించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి 31 గుంటకు 1650 వచ్చినాయని కాంగ్రెస్ పార్టీని అబాస్ పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ధరణి పాస్బుక్ మీరిచ్చింది కదనయ్య హరీష్ రావు గారు. మరి ఉన్నది 11 గుంటల భూమి. ఉదయాన్నే ఈరోజు
ఈ గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మరియు కార్యదర్శితో ఈమె దగ్గరికి మరి కన్కో దగ్గరికి వచ్చి బుక్ ఇవ్వమని అడగడం, ఇయ్యకపోవడం, వారు అక్కడికి 31 గుంట భూమి ఉంది కన్కో గారికి అని చెప్పడం, దానిని హరీష్ రావు గారు మరి ఇక ప్రెస్ మీట్ ద్వారా 31 గుంట భూమి అంటే 1600 వేసింది, 1650 రూపాయలు వేసింది. ఈ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ఇవాళ ప్రజలారు అందరూ గ్రహించండి, వాస్తవం ఏదో చూడండి. ఇన్ని రోజులు ఇంతకుముందు భూస్వాములకు, బడా భూస్వాములకు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అరుస్తూ ఈమె దగ్గరికి మరి కన్కో దగ్గరికి వచ్చి బుక్ ఇవ్వమని అడగడం, ఇయ్యకపోవడం, వారు అక్కడికి 31 గుంట భూమి ఉంది కన్కో గారికి అని చెప్పడం, దానిని హరీష్ రావు గారు మరి ఇక ప్రెస్ మీట్ ద్వారా 31 గుంట భూమి అంటే 1600 వేసింది, 1650 రూపాయలు వేసింది. ఈ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ఇవాళ ప్రజలారు అందరూ గ్రహించండి, వాస్తవం ఏదో చూడండి. ఇన్ని రోజులు ఇంతకుముందు భూస్వాములకు, బడా భూస్వాములకు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రాళ్లకు రప్పులకు, రహదారులకు అందరు కూడా ఇల్లున్నటువంటి జాగలకు కూడా అప్పుడు రైతు బంధు ఇచ్చి ఇక పేద ప్రభుత్వాల సొమ్మును దోచుక తిన్న అప్పటి పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. ఇవాళ పేద ప్రజల మీద వడ్డీ భారాలు పడకుండా, వారిని నట్టెంట ముంచకుండా, రైతులు కూడా ఎవరైతే సాగు చేస్తున్నారో వారందరూ కూడా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రేవంత్ రెడ్డి గారు తీసుకొని మరి అప్పుల పాలు చేసినప్పటికి కూడా మరి రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ఇలా రైతు భరోసా అందిస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మా మీద బురద చల్లితే మీ మీదనే, ఆకాశం మీద ఉమ్మితే మీ మీద పడ్డే విధంగానే మరి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మాట్లాడితే కూడా అదే జరుగుతుందని చెప్పి కూడా మిమ్మల్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. ఈ విధంగా కేటీఆర్ గారు కనీసం ఈ ప్రాంతానికి నెలకు వారానికి 2 సార్లు వస్తానని చెప్పి ఎన్నికల్లో చెప్పిండు. కనీసం నెలకు 2 సార్లు కూడా వచ్చిన పాపాన పోయేటువంటి పరిస్థితి లేదు. అదే మా కేకే మహేందర్ రెడ్డి గారు 2001 నుంచి ఈ ప్రాంత వాస్తవ్యుడు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఈ ప్రాంతాన్ని మరవకుండా వారానికి ప్రతిరోజు కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఇక్కడ ప్రజా సమస్యలన్నీ తీర్చడానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు మా కేకే మహేందర్ రెడ్డి గారు. వారిని చూసి ఓర్వలేకనే ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేయడం అన్యాయం, దుర్మార్గం. మీరు ఈ ప్రభుత్వంపై బురజల్లే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ ప్రాంత ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ప్రజలందరూ తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన, మండల పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.